హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రినాథ్ కోయిలేడ. ఫ్రెండ్స్, అలీ అబ్దుల్లా పార్క్లో ఇది రెండో పార్ట్. ఇది చూడండి, చాలా బాగుంటుంది. హలాషాలో ఉంటుంది, సౌదీ అరేబియాలో. ఇది పార్కు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇది ఇలా ఉంటుంది. ఇది వాళ్ళ ప్రాధాన్యత ఇదే కదా, ఖర్జూరం పండించడమే కదా. అది పురాతకంలో ఎలాగ చేసేవారు అనేది వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఇక్కడ ప్రేమలు తయారు చేసి పెట్టారు. చూడండి, చాలా క్లారిటీగా పెట్టారు. మనకి వీడియోలో ఎలా కనిపిస్తుంది, కానీ ఇది ఆ పార్క్ అంతా తిరగటానికి పిల్లలకి వాళ్ళకి ఇది 50 రియాలు, అంటే మనకి 1200 రూపాయలు అవుతుంది మన ఇండియా డబ్బులు. చూడండి ఫ్రెండ్, లోపల పిల్లలు తిరగటానికి, పెద్దవాళ్ళు తిరగడానికి కూడా ఉన్నాయి. ఇది ఛార్జింగ్ బళ్ళు అన్నమాట. ఇవి మామూలు బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా అంతే, 1200 రూపాయలే ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది పెద్ద బండి, చూపిస్తాను అది కూడా తర్వాత. చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, అక్కడ ఉన్నాయి కదా, అవి అయితే సైకిల్ లాగా ఉంటాయి అన్నమాట. అవన్నీ తొక్కుకుంటూ వెళ్ళటం. అవి అయితే ఎలాంటి ఛార్జింగ్ ఉండదు, అన్నీ కాస్టే. కాకపోతే తక్కువ ఉంటుంది. 50 రియాలు అంటే 100. మన డబ్బులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ అనమాట. 1000 రూపాయలు 1200 ఉంటుంది. ఇంకొకటి నేను తొక్కుతున్నది చూడండి, ఇది 1200 రూపాయలు అవుతుంది. ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను నెక్స్ట్. చాలా బాగుంది. తొక్కుతూ ఉంటేనే మన బాల్యం గుర్తు వస్తుంది ఈ బళ్ళు తొక్కుతూ ఉంటేనే. నాకైతే చాలా బాగా నచ్చింది. పార్క్ అంతా తిరగవచ్చు. మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. చాలా పెద్ద పార్క్ ఇది. అందుకని చెప్పేసి మొత్తం వెహికల్స్ పెట్టారు, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి. తొక్కడం రాని వాళ్ళకైతే వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. వేరే బళ్ళు ఉంటాయి, దాంట్లో వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. ఇవి మామూలు సరదాగా అలా చూసుకుంటూ ఫోటోలు దిక్కుంటూ మధ్యలో దిగుతూ మంచి లొకేషన్ దగ్గర దిగి చూసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్స్ అనమాట. సరదాగా పిల్లలు లాంటి వాళ్ళకి. చూడండి, ఇదంతా మామూలు స్టీరింగ్ కారు తోలినట్టే ఉంటుంది. చాలా బాగుంది. తొక్కడానికి కూడా చాలా సున్నితంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మీకు ఈ బండిని చూసి ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? రివర్స్ పెట్టేస్తున్నాను బండి తీసుకెళ్ళి. తర్వాత మళ్ళీ ఇంకోటి వేరే చూపిస్తాను. చూడండి, ఇది మొత్తం ఇది సైకిల్ పార్కింగ్ అనమాట. వాళ్ళ దగ్గర అన్ని రకాల బళ్ళు ఉంటాయి. ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి ఇది అన్ని చిల్డ్రన్స్ అనమాట. ఇవి ఖాళీ తొక్కడం, ఎలాంటి ఛార్జింగ్ ఉండదు అనమాట. ఇవి పెద్దవి. ఇది 1200 రూపాయలు పడుతుంది. ఇది కూడా మనకి స్కూటీ లాగా అనమాట. యాక్సిలేటర్ ఇవ్వటమే, గేర్లు గట్ట ఏమి ఉండవు. స్కూటీ లాగా అనమాట. మామూలుగా గేర్ ఉండదు, ఖాళీ యాక్సిలేటర్ ఇస్తూ ఉంటే బ్యాటరీతో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. చాలా చిన్నగా ఉంది. నేను ఎక్కితే అది డ్యామేజ్ అవుతుందేమో అన్నట్టుగా ఆలోచించి దిగిపోయాను. ఇది ఇంకా చిన్నపిల్లలకి అన్నమాట. ఇది ఈ రిక్షా లాగా ఉన్నవి ఇద్దరిద్దరు కూర్చొని వెళ్ళిపోవచ్చు. సేమ్ సైకిల్ టైర్లతో ఉంటాయి అన్నమాట. తొక్కటమే. ఇవి రెండు పక్కల ఇద్దరు తొక్కాలన్నమాట. అటోకలు ఇటోకలు ఉంటారు. ఇద్దరికి పెడలు ఉంటాయి, సైకిల్లో పెడలు ఉంటాయి. తొక్కుతూ ఉండాలి. ఇద్దరు కూర్చోవచ్చు అనమాట దీంట్లో. అది పచ్చ కనిపిస్తుంది గడ్డి కాదు, ప్లాస్టిక్తో వాళ్ళు మ్యాటి వేస్తారు. నేను కూడా అలా అనుకున్నా, ఫస్ట్ గడ్డి అనుకున్నాను, కాకపోతే గడ్డి కాదు అది. ఇది మామూలుగా ట్రైన్ లాగా అన్నమాట. మనకి ఇప్పుడు ఇండియాలో ఉంటాయి కదా, అలాగా ట్రైన్ లాగా ఉంటుంది. మొత్తం తిప్పి తీసుకొస్తూ ఉంటాడు. దీనికైతే 70 రూపాయలు, అంటే 1500 అన్నమాట. దీనికి చుట్టూ తిప్పి